హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఆర్. వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి బిఎస్ఎన్ఎల్ అండ్ టాటా వాళ్ళది కొలాబరేషన్ గురించి. అండ్ ఇప్పుడు అట్ ప్రజెంట్ సిచ్యువేషన్ అందరికీ తెలుసు, జియో, ఎయిర్టెల్ అండ్ అలాగే వడాఫోన్ వాళ్ళు కూడా మనకి ప్రైజెస్ అనేవి అయితే ఇంక్రీజ్ అయితే చేసినారనమాట. లైక్ ఇక్కడ ఏమంటే వీళ్ళదే రాజ్యం అయితే అయిపోయింది, ఇంకా వేరే టెలికాం కంపెనీసే లేదు, ఎక్కువ యూజర్స్ ఉండే టెలికాం కంపెనీస్ లేవు. ముఖ్యంగా ఎత్తుకుంటే మనకి ఎయిర్టెల్ అండ్ జియో ఇంక్రీజ్ అయ్యే కొందికి ఎయిర్టెల్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు. సో లైక్ ఓకే, ఇప్పుడు ఇద్దరు వీళ్ళ పరంగా వీళ్ళైతే సెటిల్ అయితే అయిపోయినారు అనమాట. అండ్ మన ఇండియాలో ఉండే మన సిమ్ అయిన బిఎస్ఎన్ఎల్ గురించి ఎవరు దేకరు, ఎందుకంటే ఆ సర్వీసెస్ కూడా మనకి అంత వరస్ట్గానే ఉంది. బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ అనేది ఎక్కువ మనకి సిగ్నల్స్ రావు, చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ పోదామా అంటున్నా కానీ ఒక డౌట్ అనేది అయితే ఉంది, మన వాళ్ళందరికీ ఆ డౌట్ ఉంది, సిగ్నల్స్ ఇవన్నీ ప్రాబ్లం కదా ఎట్లా అనేసి. అండ్ ఇట్లాంటి టైంలోనే మనకు ఒక హైలైట్ న్యూస్ అయితే వచ్చిందనమాట, బిఎస్ఎన్ఎల్ అండ్ టాటా గ్రూప్స్ ఒక కొలాబరేషన్ అనేసి. అండ్ ఈ న్యూస్ కూడా మనకి 100% నిజమే. టాటా గ్రూప్స్ వాళ్ళైనా టాటా కన్సల్టెన్సీ సర్వీస్లో ఒక న్యూ వెంచర్ కూడా అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ బిఎస్ఎన్ఎల్కి అండ్ టాటా గ్రూప్స్కి ఒక అగ్రిమెంట్ కూడా అయితే జరిగిందనమాట. అండ్ ఆ అగ్రిమెంట్ కూడా మనకి 15,000 కోట్ల అగ్రిమెంట్ అయితే జరిగింది. అండ్ ఈ అగ్రిమెంట్లో టాటా వాళ్ళు అసలు బిఎస్ఎన్ఎల్లో ఏమేమి చేంజెస్ చేస్తారు, ఏమేమి కంట్రోల్ చేస్తారు అంటే, ఫస్ట్ ఈ అగ్రిమెంట్ ఒక మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా బిఎస్ఎన్ఎల్ ఒక 4G సర్వీసెస్ అనేవి ఫుల్ఫిల్గా అయితే అవ్వాలన్నమాట. ఫస్ట్ అగ్రిమెంట్, ఫస్ట్ పాయింట్ వచ్చి ఇదే. వాళ్ళ మెయిన్ ఉద్దేశం వచ్చేసి, ఇప్పుడు కొంతమందికి తెలుసు బిఎస్ఎన్ఎల్ 4G కూడా కొన్ని ఏరియాస్లో సరిగ్గా అయితే లేదనమాట, ఇంకా 3Gలోనే ఉంది. సో 4G సర్వీసెస్ కూడా మనకి బిఎస్ఎన్ఎల్లో సరిగ్గా లేదు. సో వాళ్ళు ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేస్తుండేది మన ఇండియాలో ప్రతి విలేజ్ నుంచి ఆల్ ఓవర్ ఇండియా వరకు 4G సర్వీసెస్, బిఎస్ఎన్ఎల్ 4G సర్వీసెస్ అనేది ఫుల్ ఫ్లెక్సిడ్గా ఎస్టాబ్లిష్ అయితే అవ్వాలన్నమాట. అండ్ ఇంకా అలాగే బిఎస్ఎన్ఎల్ 5G నెట్వర్క్కి గ్రౌండ్ వర్క్ అంతా టాటా వాళ్ళే తీసుకుంటా ఉన్నారు. సో మోస్ట్లీ ఇప్పుడు ఈ 15,000 కోట్ల అగ్రిమెంట్ వరకు వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఇవి రెండైతే మెయిన్గా అయితే చేస్తారనమాట. 4G సర్వీసెస్ ఫుల్ ఫేజ్గా మన ఇండియా వైజ్ అందరికీ చేరేలాగైతే చూస్తారు. అండ్ 5Gకి కావాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా కూడా మనకి ఎస్టాబ్లిష్ అయితే చేస్తారనమాట. అండ్ ఆల్రెడీ మనకి 9,000 టవర్స్ అయితే మనకి బిఎస్ఎన్ఎల్ అయితే ఎస్టాబ్లిష్ అయితే చేసింది. అండ్ ఇంకా కొత్తగా 1.2 lakhs కొత్త టవర్స్ బిఎస్ఎన్ఎల్ది ఆల్ ఓవర్ ఇండియా అయితే ఎస్టాబ్లిష్ అయితే చేస్తూ ఉన్నారు. సో మోస్ట్లీ ఈ వర్క్స్ అంతా ఈ ఇయర్ లోపలైతే కంప్లీట్గా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి గైస్, ఎందుకంటే దీంతో టాటా కూడా కొలాబరేట్ అయింది కాబట్టి. సో ఇంకా బిఎస్ఎన్ఎల్ అన్ని వర్క్స్ను మనకి టాటా వాళ్ళు అయితే ఇన్వాల్వ్ అయితే అవుతారు. అండ్ మనం అనుకున్న గ్రోత్ కన్నా ఇంటూ 10x అయితే ఉంటుందన్నమాట. మోస్ట్లీ ఈ 6 monthsలో వీళ్ళు అనుకున్నట్లు ఈ ఆల్ ఓవర్ ఇండియా 4G నెట్వర్క్స్ వచ్చేలా చూస్తారు. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ వర్క్ అంతా 5G ఇదంతా చేస్తారనమాట. అండ్ వీళ్ళ మెయిన్ ఉద్దేశం వచ్చేసి 4G నెట్వర్క్, బిఎస్ఎన్ఎల్ ఒక 4G నెట్వర్క్ ప్రతి విలేజ్కి కూడా అందాలి అనేసి. ప్రతి చోట టాటా వాళ్ళంటే ఆల్మోస్ట్ హెల్పింగే చూస్తారు అండ్ ట్రస్ట్ కూడా. సో వాళ్ళ ఉద్దేశం కూడా దీంతో అట్లే ఉంది. మోస్ట్లీ విలేజెస్లో ఉండే వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అవ్వాలి, వాళ్ళకి నెట్వర్కింగ్ రావాలి, వాళ్ళకి కూడా లో కాస్ట్లో మనకి ప్రైజెస్ అనేవి అయితే దొరకాలన్నమాట, లైక్ ఎక్కువ కాస్ట్ లేకుండా. సో ఇది వాళ్ళ మెయిన్ ఉద్దేశం అయితే. సో మోస్ట్లీ ఇయర్ ఎండ్ లోపలైతే చూడొచ్చు. అండ్ మనకు కూడా 5G నెట్వర్క్స్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉండొచ్చు గైస్, ఎందుకంటే కొత్త టవర్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ అయితే అవుతా ఉన్నాయి. లెట్స్ సీ ఏమవుతుంది అనేసి. ఇది ఓవరాల్గా మనకు వచ్చిన అప్డేట్స్ అయితే. అండ్ ఇవన్నీ నిజమే, మనం ఎటువంటి వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. టాటా వాళ్ళు అండ్ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు అగ్రిమెంట్ అయితే జరిగింది అండ్ వాళ్ళైతే కొలాబరేట్ అయితే అవుతున్నారనమాట. టాటా గ్రూప్స్ వచ్చి టాటా కన్సల్టెన్సీ సర్వీస్ నుంచి బిఎస్ఎన్ఎల్కి కావాల్సిన సర్వీసెస్ అన్నీ ఇప్పటి నుంచి అందిస్తూ ఉన్నారనమాట. సో ఇది ఓవరాల్గా మనకి వీడియో అయితే. హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇంకా మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్ని సబ్స్క్రైబ్ చెప్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి అట్లే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ లేటెస్ట్ వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.